మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి నారాపల్లి ప్రధాన రహదారిపై వరుసగా 10 షాపుల్లో దొంగతనాలు. షాపుల వెనుక భాగం నుండి పైకి ఎక్కి పైన ఉన్న రేకులను పగలగొట్టి షాపుల్లోకి చొరబడ్డ దొంగలు. 10 షాపుల్లో ఒకే తరహా దొంగతనం. పైకప్పుని పగలగొట్టి లోపలికి చొరబడ్డ దొంగలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అన్ని మీరు తినరా కార్లో ఇప్పుడు మనం బ్రష్ కూడా వేయలేదు. పెడతారా నా పర్సు నుంచి డబ్బులు తీసిండు. వాళ్ళు ఇవ్వలేదు, అడుగుదాము. ఏ అందరు నేను ఒక నేర్పిస్తే బాగుంటుందా? ఇది పొద్దున్న మా స్వీపర్ వచ్చి షట్టర్ ఓపెన్ చేస్తే రేకులు వలగొట్టున్నాయి, కింద దొంగతనం జరిగిందని నాకు వెంటనే కాల్ చేయడం జరిగింది. నేను అప్సిగూడ నుంచి వచ్చినాను. వచ్చి చూస్తే సుమారుగా మొత్తం ఈ కాంప్లెక్స్లో 9 షాపులల్లా దొంగతనాలు జరిగినది. పైన అంటే మాది యాజ్బెస్టాస్ షీట్స్తోని ఈ షట్టర్స్ ఉంటాయి. దీంట్లో ప్రతి దాంట్లో కూడా ఒక రాయి ఎత్తేసి యాజ్బెస్టాస్ షీట్స్ను పలగొట్టి లోనకి దిగి అన్ని విధ్వంసం చేసిండు. ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి టైం లోపల జరుగుతున్నాయి. అంటే నా దాంట్లో జరగలేదు కానీ ఇంతకుముందు నా పక్క షట్టర్లో కూడా జరిగినాయి. పోయిన సంవత్సరం కూడా జరిగింది. ఇక్కడ మెడికల్ షాపులు ఇప్పుడు జరిగిన మెడికల్ షాపులో కూడా ఒక 6-7 నెలల క్రితం జరిగింది. ఇది 9 షాపులలో కలిపి సుమారుగా 5 లక్షలు ఉంటుంది నష్టం, జరిగిన ఆస్తి నష్టము. కానీ దొంగతనం సొత్తు వచ్చేటప్పటికి ఒకరిది 5,000, ఒకరిది 15,000, తర్వాత మొత్తం కలిపితే ఒక 50,000 వరకు ఉంటాయి.
నా షాప్లో మాత్రం దొంగతనం జరగలేదు, కానీ సుమారుగా 60-70 వేల రూపాయల ఆస్తి నష్టం అయితే జరిగింది. దీన్ని దయచేసి ఈ పోలీసులు మీ మీడియా ద్వారా కోరుకునేది ఏంటంటే పోలీసులతోని ఈ దొంగలను దొరకబట్టి మళ్ళోసారి దొంగతనం జరగకుండా తగిన కఠిన చర్యలు తీసుకోవాలని నా విజ్ఞప్తి.